ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాలు. మంచిది. గడిచిన దినములో మనం నేర్చుకుంటున్నటువంటి మాట మనకి గుర్తుంది కదా. ప్రభు సన్నిధిలోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని ఇతరుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఇతరులు మన జీవితాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన విశ్వాస జీవితం వాక్యానుసారమైన జీవితంగానైనా ఉండాలి, లేక వాక్యంలో ఉన్నటువంటి ఉపమానాన్ని ఉదాహరణించే జీవితంగా మారకూడదు అనేది బైబిల్ చెప్పేటువంటి ఉపదేశం. బైబిల్ చెప్తున్నటువంటి దాని ప్రకారము మీరు క్రైస్తవులుగా ఉన్నారనిపించుకుని, బైబిల్ చూపించిన దాని ప్రకారం మన క్రైస్తవత్వం లేకపోయినట్లయితే అది గాలికి రేపబడిన ఎండి ఆకుల వలె చెదిరిపోతాయి. నిర్జల మేఘాలు అని అంటాడు. అంటే మేఘాలు వెండి మబ్బులు విపరీతంగా ఉంటాయి, కానీ దానిలో నీరు ఉంటుందా అంటే ఉండదు. గాలి వేసినప్పుడు ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. అట్లాంటి నిర్జల మేఘాలుగా బ్రతుకు ఉండకూడదని నూతన నిబంధన కొన్ని హెచ్చరికలు మనకున్నాయి. కాబట్టి ఉపదేశంగా నీ బ్రతుకు మారకుండా ఉపమానానికి ఉదాహరణగా నీ బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా నీ ఆత్మీయ పరిణితి ఆశించిన రీతిగా, ప్రభు కోరుకున్న రీతిగా, రేపటి దినము ప్రభు తీర్పుని తప్పించుకొని ప్రభు సన్నిధిలో నిలబడగలిగిన ధీటైన రీతిగా లేదు అనేది ఆధ్యాత్మికమైన ఒక సత్యం. దాని ప్రకారం మనం బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల మధ్యలో ఉన్నటువంటి ఉపమానాన్ని మనం చదివినట్లయితే పరలోక రాజ్యం గురించి ప్రభువు మాట్లాడినటువంటి ఒక చక్కటి ఉపమానం ఇక్కడ మనం గమనిస్తాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎవరిని పోలి ఉంది? 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఎదుర్కోటానికి సిద్ధపడుతున్నటువంటి ఆ 10 మంది సంఘమే, సహవాసమే, మందిరమే, దేవుని జనాంగమే. 10 మంది కలిసి బయలుదేరారు. 10 మంది గురి ఆ వివాహానికి సిద్ధంగా వస్తున్నటువంటి ఆ వరుణుని, పెండ్లి కుమారుణ్ణి చేరుకోవాలని, ఆయనతో పాటు వెళ్ళి ఆ విందులో పాల్గొనాలని. కానీ ఆసక్తి ప్రారంభంలోనే సిద్ధ మనసు కలిగి ఉన్నారు. కానీ వారిలో ఉంచినటువంటి ఒక విలువ కొంచెం తక్కువైనదిగా బైబిల్ ప్రమాణం మనం చూస్తున్నాం. ఏంటి? 5 బుద్ధి ఉందంట, 5 బుద్ధి లేదు. ప్రారంభమే చెప్పబడింది. ఇది మధ్యలో బుద్ధి లేకపోవడం కాదు, ప్రారంభమే. ఈరోజు నువ్వు ప్రభువుని ఎదుర్కోగలను అనేటువంటి విశ్వాసంతో, రక్షించబడిన తరువాత నేను క్రీస్తుని ఎదుర్కోవాలి అనే ఆశతో, ఆసక్తితో వచ్చేటువంటి మన బ్రతుకులో నిజంగా నీ గురించి మాట్లాడినప్పుడు, నీ గురించి చెప్పబడినప్పుడు, నీవు దేవుని మందిరంలోనికి వచ్చి చేసే పనులు, చేస్తున్న పద్ధతులు బుద్ధి కలిగినవా బుద్ధి లేనివా అన్నది డిసైడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు నన్నేమీ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనేమి మిమ్మల్ని పరలోకం చేర్చడానికి నేనేం సాధనాన్ని కాదు, నేను బోధకుడను మాత్రమే. క్రీస్తు మార్గం అవుతాడు, ఆయన ద్వారం అవుతాడు. ఆ మార్గము గుండా ఆ ద్వారంలో నుంచి ప్రవేశించడానికి బోధకుడు ఉపదేశాన్ని బట్టి మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి సహకారం అవుతాడు. కాబట్టి వచ్చేటప్పుడే నీ ఇంటెన్షన్ మారిపోద్ది. నువ్వు బుద్ధి కలిగి వచ్చావో బుద్ధి లేకుండా వచ్చావో తెలిసిపోద్ది. మొదటిలో బుద్ధి లేకుండా రావచ్చు, కొద్ది కాలంలో నీకు బుద్ధి తెచ్చుకొని బ్రతుకుని మార్చుకొని ఆయన అడిగినప్పుడు సిద్ధ మనసుతో, లేదు నా దీపాన్ని వెలిగించడానికి కావాల్సిన నూనె కూడా నా దగ్గర ఉంది, ఇలాంటి నీ ప్రవర్తన మార్చుకోవచ్చు. కానీ వచ్చి సంవత్సరాలు గడుస్తూ ఉండగా క్రియలను బట్టి జీవితాన్ని మార్చుకోక, మాట మార్చుకోక, విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడక, సంఘాన్ని వదిలిపెట్టక, ఇంకా చెప్తున్నాను, సంఘాన్ని వదిలిపెట్టక వాళ్ళ దివిటిని వదిలిపెట్టరు. అది బాగానే కనపడతా ఉంటుంది, అది అప్పుడప్పుడు ఎలుగుతూనే ఉంటుంది, చాలా జాగ్రత్తగా కనపడతానే ఉంటుంది. వాళ్ళ ఆయిల్ ఉన్నట్టుగానే కనపడతారు, వాళ్ళ దగ్గర సిద్ధిలో నూనె ఉన్నట్టే కనపడుతుంది. కానీ వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని చూసిన తర్వాత సడన్గా వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తే, సడన్గా ఆ మాట గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా ఎదుర్కోవాల్సి వస్తే అక్కడ వాళ్ళు బుద్ధి లేనితనాన్ని బయటికి తీసుకొస్తారు. అది ఏ సందర్భమైనా కావచ్చు. కొంతమందికి వారి యొక్క పరిశుద్ధమైన వివాహం అని పేరు పెట్టుకునే కార్యాలలో వాళ్ళకి నూనె కనపడదు. వివాహం గ్రాండ్గా జరుగుద్ది, వివాహం చాలా గొప్పగా జరుగుద్ది. కానీ వివాహంలో వాళ్ళు దేవుని యొక్క నీతి కలిగినటువంటి ఆ నూనె కలిగిన జీవితాన్ని చూపించి వెలిగించారా వారి జీవితం అంటే అక్కడ అంతా లోకమే కనపడుద్ది. అంటే వాళ్ళు బుద్ధి లేనివారు. సంఘమే రెండూ కలిసి ఉంటారు, బుద్ధి కలిగిన వారు బుద్ధి లేనివారు కలిసి ఉంటారు. కానీ ఆకస్మిక సమయంలో
ఆ పెళ్లి కుమారుని యొక్క ఉపదేశం మరి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ 7వ వచనం దగ్గర చూడండి, కేక వినబడిను, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక ఆ, మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. వీళ్ళకి తెలిసినటువంటి చాలా గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు రెడీ చేసుకోకపోయినా ఎవరో ఒకరి దగ్గర తెచ్చుకోవచ్చు, తీసుకోవచ్చు, చెయ్యేసేద్దాం అనుకునే బ్యాచ్ ఇది. మన భక్తితో పాటు ఇంకొకళ్ళ భక్తిలో నుంచి కూడా మనం ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోగలుగుతామే అనుకునేటువంటి బుద్ధి లేని వారిలో కొంతమంది గురించి చెప్పాలంటే, వాళ్ళు చాలా ధైర్యం కలిగినటువంటి విశ్వాసులండి. ఎవరు? ఈ బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. ఇంకటిగా చెప్పాలంటే వాళ్ళకి తెగింపు కూడా ఉంటుంది. వాళ్ళు ఏమీ విషయాల్లో లోకంలో ఉండేటువంటి ఎంజాయ్మెంట్ అని చెప్పే లోక ఆసక్తి, సుఖాసక్తి, భోగాసక్తి, లోకాసక్తి అన్నీ తెగ అనిపిస్తారు. ప్రార్థన చేస్తున్నారు కదా మా కోసం అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ నూనె ఉండదు, మన నూనె తీసుకుందాం అనుకుంటారు. ఇక్కడ ఎవరైనా నూనె అప్పిచ్చేవాళ్ళు ఉన్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య, సిస్టరు ప్రార్థన చేస్తున్నాం. ఈ నూనె అప్పిచ్చేటువంటి అలవాటు కలిగిన వాళ్ళు చాలామంది చేసేస్తూ ఉంటారు. గమనించండి, ఈ బుద్ధి లేని వారి గురించి బైబిల్ చెప్పేటువంటి విషయం ఇక ఏ గ్రంథంలోనూ మనం చదవమేమో, ఈ ఉపమానంలో మాత్రం చాలా కఠినంగా కనపడుతుంది. మరి కొంచెం లోపలికి ఈరోజు మిమ్మల్ని తీసుకుని వెళ్ళనివ్వండి. నిర్గమకాండం 27వ అధ్యాయంలో 20వ వచనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారు కోరుకున్నటువంటి పాత నిబంధనలో వెలుగుతూ ఉండవలసినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి గుడారంలో జరగవలసిన ఒక క్రియ ఇక్కడ చెప్తాడు. 27వ అధ్యాయము, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని. ఎప్పుడెప్పుడు వెలుగుతూ ఉండాలి? అప్పుడప్పుడా, సాయంత్రం పూట? నిత్యము వెలిగించినట్లు. అసలు అది దీపము ఆరిపోకూడదు అనేటువంటి పదం మనం నిర్గమకాండంలోనే మరో చోట కూడా చదువుతాం. దీపం ఎప్పుడూ కూడా, ప్రదీపం ఎప్పుడూ కూడా ఆరిపోకూడదట. అంటే దేవుని సన్నిధిలో ఒక మనిషి తన విశ్వాస దీపాన్ని వెలిగించుకున్న తర్వాత, కీర్తనకారుడు అంటాడు కదా, నా దీపమును 18వ కీర్తన 28వ వచనంలో చెప్తాడు. Psalm 18:28. నా దీపము వెలిగించేవాడవు నీవే. నా దీపాన్ని వెలిగించే దేవుడవు నువ్వు నన్ను వెలిగిస్తావు, నన్ను ఇగ్నైట్ చేస్తావు. నా దీపము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆ బలిపీఠము ఎదుట నా ఒత్తి వెలుగుతూ ఉంటుంది, అది కనపరిచేలాగా ఉంటుంది అని చెప్తాడు. ఏంటి, ఎవరు వెలిగించాలి అని అంటే దేవుడే వెలిగించాలి. ఆ వెలిగించడానికి కావలసిన సిద్ధ మనసు కలిగిన నూనె మాత్రం నువ్వే తెచ్చుకోవాలి. దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తాడు, ఉంచుకోవాల్సిన నూనె ఎవరు? నువ్వే. మొన్నటి దీపం సరిగ్గా కనపడలేదన్నాడు ఒకడు, అందుకని నేను ఇంకో దీపం తెచ్చా. ఈ దీపం బాగానే కనపడుద్ది, చూడండి బాగానే వెలుగుతుంది. ఈ వెలుగుతూ ఉన్న దీపము ఏ ప్రదేశంలో ఉన్నా ఖచ్చితంగా అవతల వ్యక్తులకి ఏం చూపించగలదు? దారి చూపించగలదు. నీ ముఖం కూడా వెలుగుతూ చూపించగలదు. ఆ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి నీ ముఖం ఏమవుద్ది? గుర్తుపట్టాలంటే వెలుగు ఉండాలి కదా, బాగానే ఉంటుంది. మరి కొంచెం కాలం వచ్చేటప్పటికి వాళ్ళు బ్రైట్గా వెలుగుతారు, ఇంకా బ్రైట్గా వెలుగుతారు. చాలా ఉద్దీపనంగా వాళ్ళ వెలుగును చూసి అనేకులు వెలుగు పొందుతాం. ఒక రక్షణ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని వెలిగించిన తర్వాత ఆ వెలుగు అనేకులకు వెలుగుమయంగా మారతాడు. అతడి జీవితంలో పొందినటువంటి ఆ వెలుగు ఖచ్చితంగా అనేకులని వెలిగించగలిగేంత వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగు అనేకులకు దారి చూపించేదిగా ఉంటుంది. అనేకులను చీకటిలో నుంచి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయాలను చూపించి ప్రచురపరిచే స్థాయికి ఎదిగింపచేస్తుంది. ఆ వెలుగు అతని ముఖము మాత్రమే కాక అతని కుటుంబాన్ని వెలిగించుకుంటుంది, అతని జనాంగాన్ని రక్షించుకుంటుంది. కొంతమంది వెలుగు కేవలం వారికి మాత్రమే ఉపయోగపడేంత, వారికి మాత్రమే సరిపడినంత, మరొక సమయం వచ్చినప్పుడు వాళ్ళని వెలిగించడానికి ఉపయోగపడలేని ఆరిపోయి వెలుగుతూ ఉండే మధ్యలో ఉండే పరిస్థితికి మారిపోతూ ఉంటుంది. కాబట్టి దీపాన్ని వెలిగించాల్సినటువంటి ఆ దేవుని యొక్క వెలుగు ఏ స్థాయిలో మనం సహాయం చేయగలిగేటట్లుగా ఉంటుందో ఒక మాట చెప్తాను. కొన్ని విషయాలను ఆలోచించేటానికి ప్రయత్నించేద్దాం. ఏమండి, క్రమశిక్షణ కలిగిన భక్తి అనేటువంటి ఒక పరిశుద్ధమైన క్రియ క్రైస్తవ సంఘానికి మాత్రమే ఉంటుంది. పరిశుద్ధమైన క్రమశిక్షణ కలిగిన భక్తి. క్రైస్తవ్యం అంటేనే అందరికీ తెలిసిందేంటి? ఒక క్రమశిక్షణ కలిగిన లైఫ్.
ఒక స్పిరిచువల్ లైఫ్, దానిలో ఒక డిసిప్లిన్ లైఫ్. బయట వాళ్ళందరికీ క్రిస్టియన్స్ చాలా డిసిప్లిన్గా ఉంటారు అనే అనుభవం, లోపల ఉన్న వాళ్ళందరికీ బయటికి డిసిప్లిన్గా ఉంటారు, నూనె ఉండదు. చాలామందికి నూనె ఉండదు. ఈ డిసిప్లిన్ విషయంలో ఎవరైనా కొంచెం క్రమశిక్షణ చేయబోయామనుకోండి, వాళ్ళు హట్ అవుతారంట. ఏమవుతారు? నూనె లేకపోతే ఆరిపోద్ది దీపం, దాంతో తేడా ఏముంది? హట్ అవడం ఏముంది? నువ్వు సరిగా లేవు అన్నప్పుడు, అవును నేను ఎలా సరి చేసుకోవాలని ఆలోచించాలి. ఎందుకు సరిగా లేకుండా ప్రవర్తించలేకపోయాను, నా నూనె ఎందుకు, నా దీపం ఎందుకు వెలగలేదని బాధపడాలి. ఈ దీపానికి తగినట్లుగా నా వెలుగు ప్రకాశించలేదని దుఃఖపడాలి. ఫీల్ అవటం ఏంటి? గాయపడటం ఏంటి? ఎక్కడి నుంచి ఉంది గాయం? ఆ గాయాలు పడేటువంటి ఆ బలహీనత నీ మంచి మనస్సాక్షి లేని తనలో నూనె లేని తనము. ఏ రోజైనా పలానా వ్యక్తి చేసిన పని వల్ల, పలానా వ్యక్తి అనిన మాట వలన, పలానా పని చేసినటువంటి పరిస్థితి వలన అని ఒక్కసారి నీవు మరొక మనిషి చేత క్రమశిక్షణ విషయంలో చెప్పించుకున్నావు అని అంటే దాని అర్థం ఏంటి? ఉన్నట్టా లేనట్టా? అభ్యంతరకరము కాని భక్తి క్రైస్తవ్యంలోనే ఉంది. క్రీస్తు మనకి చూపించిన మాదిరి అది. నా వలన ఇతరులు అభ్యంతరపడకూడదు, నా వలన ఇతరులు కష్టపడకూడదు, నా వలన ఇతరులకు నష్టం కలగకూడదు, నా భక్తి ఇతరుల భక్తికి ఆటంకం కలగకూడదు, నా విశ్వాసపు స్థితి, నా ఆత్మీయ జీవితం మరొకరికి జీవపు వెలుగులోనికి తీసుకురావాలి కానీ చీకట్లోకి నడిపించకూడదు. ఇది కదా మన వెలుగు, ఇతరులకు కనిపించి ప్రదర్శించగలిగిన వెలుగు. అలాంటి ప్రదర్శనకు ఆటంకం కలిగించే ఏ వెలుగు నీలో ఉన్నా అది చీకటియే. అలాంటి చక్కటి నూనె నీ దగ్గరకు, క్రమశిక్షణ కలిగిన భక్తి అనేటువంటి నూనె నీ దగ్గర లేకపోతే నిశ్చయంగా నీ భక్తి, నీ దీపాన్ని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి ఉపయోగపడేంత కాదు అని నువ్వు గుర్తుంచుకో. మరొక విషయాన్ని చెప్తాను. ఆత్మల భారము అనే నూనె ఉందా నీ దగ్గర? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? నేటి క్రైస్తవ సమాజానికి ఇది లోపమైంది. క్రైస్తవ సమాజం సంఘాన్ని బలపరుచుకోవటం, సంఘాన్ని కాపాడుకోవటం, వచ్చిన వాళ్ళని తప్పిపోకుండా దశమ భాగాలను రప్పించుకోవటం, లేక ఇంకా ఏదైనా వారితో ఉండేటువంటి అనుబంధాన్ని పెంచుకోవటానికి 1,00,000 కార్యక్రమాలు సంఘంలో పెట్టి బిజీ చేసుకోవడం నేర్చుకుంది సంఘం. కానీ సంఘం వెలుపల నాశనానికి జోగుతూ అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న అనేక ఆత్మల పట్ల ఈరోజు సంఘానికి భారం తగ్గింది. 2 కారణాలు. ఒకటి, ఎదుర్కోవలసినటువంటి ఆ యొక్క శ్రమానుభవాన్ని ఎదుర్కోవటానికి సిద్ధ మనసు లేదు. నెంబర్ 1. దానికి ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రభుత్వాలు సహకరించట్లేదు, చట్టాలు సహకరించట్లేదు, పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని దోషులు అంటున్నారు. కాబట్టి సువార్త చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? మరి ప్రభుత్వాలు మాకు సహకరించట్లేదు. సాకులు. ఏ ప్రభుత్వం సహకరిస్తుంది? యేసు ప్రభుకి తన సొంత జనం, సొంత ప్రభుత్వమే కదా సిలువేసింది, బయటోళ్ళు కాదు కదా. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ నాయకుడైనటువంటి ప్రభుకు అలా చేస్తే ఆయన వెంబడించే శిష్యులని మీకు కూడా అలాగే చేస్తారని చెప్పబడింది కదా. వీఆర్ సపోజ్ టు ఫాలో ద రూల్. దానికి నీకు కొత్తగా నీకేమైనా కొత్త చట్టం చేసి క్రైస్తవులందరూ సువార్త చెప్పుకుంటే మీకు ఒక 100 మంది స్పెషల్ ఆర్మీ ఫోర్స్ నీ పక్కన పెట్టమని ఏమన్నా చెప్తాడా? ఎప్పుడూ చెప్పడు. కానీ ఈరోజు నువ్వు బహిరంగ సువార్తకు తెగబడి చెప్పి దెబ్బలాట్లో ఇరుక్కుని ఫేస్బుక్లో పెద్ద ప్రదర్శనగా రావాలి, పెద్ద ర్యాలీ ప్రొటెస్ట్ చేయాలి. ఈ భక్తి ఎవడు చెప్పాడు? క్రీస్తు ప్రభు చెప్పాడా? అపోస్తలులు చెప్పారా? అలాంటి ప్రొటెస్టెన్స్ ఎక్కడైనా జరిగినాయా? అలాంటి బహిరంగ సువార్తలు ఎక్కడైనా జరిగినాయా? ఎక్కడ జరిగింది? ఒక వ్యక్తికి ఒక వ్యక్తితో సువార్త అంటే ఒక నోరు ఒక చెవితో మాట్లాడేటువంటి మాట సువార్త. అంతేనే బహిరంగ కుడికలు పెట్టి లక్షల మంది నువ్వు కూర్చోబెట్టి అక్కడ ఆరాధన చేశానని చెప్పి అయ్యప్ప స్వామి భజనకి యేసుప్రభు భజనకి తేడా లేకుండా నువ్వు చేస్తే రక్షణ పొందేవాడు ఎవడు ఉండడు అక్కడ. ఆఖరికి మిగిలేది ఏంటంటే కరెంటు బిల్లు కట్టలేదు, కానుకలు వేయండి అని అడుక్కోవాల్సిన మిగులుతుంది. సువార్త చెప్పడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని రక్షించడానికి భారం కలిగి ఉండాలి. ఆ నూనె నీ దగ్గరకు లేకుండా నేను మాత్రమే వెలిగించుకుంటున్నటువంటి నా దీపం బాగానే ఉందని నేను చెప్తే నీ దీపం బాగానే ఉంటుంది, కానీ ప్రభు వచ్చేటప్పటికి మాత్రం ఇది ఆరిపోద్ది, దానికి సరిపోదు. ఆ రోజు ఆయన ఎదుర్కోవడానికి కావలసినంత నూనె నీ దగ్గర లేకపోవటం ఒక దుఃఖదాయకమైనటువంటి సంఘటన. ఆలోచించు. తరువాత విషయాన్ని చెప్తున్నాను. పాపరహితమైన నీతి కలిగిన భక్తి అనేటువంటి నూనె నీ దగ్గర ఉందా? సిన్లెస్ రైచియస్నెస్. చాలామంది, ఒక హైందవ నాయకుడు ఒక ఆయన నాతో మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ విశాఖపట్నపు ప్రతినిధి, ఆయన మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ నాతో ఒక మాట చెప్పాడు. యేసు ప్రభువుని నేను అంగీకరించను, కానీ నా నీతి కలిగిన భక్తి నేను ఖచ్చితంగా నిన్ను పరలోకంలో కలుస్తానన్నాడు.
నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. కానీ యేసు లేకుండా ద్వారంలోనికి కానీ తలుపులోనికి కానీ దారిలోకి కానీ ఎంటర్ అవ్వలేవు, సారీ అన్న. అంటే ఆయన అంటాడు, నేను చాలా పర్ఫెక్ట్, ఐ నెవర్ కమిటెడ్ ఎనీ సిన్. మీరు అడల్టరీ గురించి మీరు బోధిస్తారు, నేను చిన్నప్పటి నుంచి కూడా నా కళ్ళకి నేను ఫ్లాప్స్ పెట్టుకుని చూడకుండా ఉండగలిగేటువంటి ఆ అభ్యాసం యోగాలో నేను నేర్చేసుకున్నాను, నేను ఏ పరిస్థితిని చూడను అన్నాడు. నువ్వు చూసావా లేదా అనేది జడ్జిమెంట్ కాదు, లోపల మైండ్లో థాట్ ఏమైనా పడిందా లేదా అన్నది జడ్జిమెంట్. అని అంటాడు, నేను బయటికే తప్పు చేయలేదు. కరెక్ట్, అదే చెప్తున్నాను నేను కూడా. నువ్వు బయటికే తప్పు చేయకుండా ఉండడం నీ నీతే, కానీ పాపము లేనిటువంటి నీతి కలిగి ఉండటానికి క్రీస్తు అవసరం. చాలామంది ఇక్కడ నేను రోమన్ క్యాథలిక్ వెళ్తున్నాను, లూథరన్కి వెళ్తున్నాను, బాప్టిస్ట్కి వెళ్తున్నాను, పలానా ఫెలోషిప్కి వెళ్తున్నాను, పలానా దగ్గర నేను మా సొంత ఫెలోషిప్లో ఉన్నా. నువ్వే ఫెలోషిప్లో ఉన్నావు అన్నది కాదు, నువ్వు దేవుని యొక్క వాక్య ప్రమాణానికి తూగుతున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. బైబిల్కి తోగకుండా నీ ప్రమాణాలు చెప్పేటువంటి సిద్ధాంతకర్తలకు పలానా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతానికి నేను కరెక్ట్గా ఉన్నాను అని ఒక ఆయన వచ్చి విలియం బ్రెన్హన్ చెప్పేటువంటి బోధ గురించి మాట్లాడుతున్నాడు. ఆయనతో చెప్పాను, బాబు బ్రెన్హన్ చెప్పింది బైబిల్ కాదు, యేసుప్రభు బోధించింది బైబిల్. పరలోకపు మార్గానికి చూపించినటువంటి పరిశుద్ధ గ్రంథము మాదిరి గ్రంథాన్ని పట్టుకోకుండా ఆయన చెప్పాడు, ఎల్ఎన్జీ వైటమ్ గారు చెప్పినటువంటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ రైట్. సారీ, నువ్వు సిద్ధాంతాలు చెప్పడానికి నీ వెలుగు సరిపోతుందేమో కానీ నీ నూనె సరిపోదు. నీతి కలిగినటువంటి పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభు దగ్గరికి చేరలేవు. నువ్వు చెప్పే మాటలు, నేను ప్రతివారం సంఘానికి వెళ్తాను, ప్రతివారం దేవుని దగ్గర ఉంటాను, కమ్యూనియన్ తీసుకుంటాను, సంఘంలో పరిచర్య చేస్తాను, బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తాను, కానీ లోపల నీతి కలిగినటువంటి హృదయాన్ని సిద్ధంగా లేను. నీ నూనె సరిపోదు. నీ దీపం వెలుగుతూ ఉంటుంది కానీ నీ నూనె సరిపోదు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సరిపోదు. గమనించండి, ఈ బోధ వినేటప్పుడు 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో చెప్పబడిన మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడినటువంటి మాట చదివినప్పుడు చాలామందికి తేలిగ్గా అనిపిస్తుంది, బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేనోళ్ళు అని. కానీ నువ్వు ఇద్దరితో కలిసి ఉండి ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఉండగా ప్రభు వచ్చినప్పుడు తెరగల విసురుతూ ఉన్నటువంటి ఒకడు ఉండి లోపల వేస్తున్నాడు, ఒకడు ఎత్తిపడిపోతే వీళ్ళిద్దరూ ఒకే పని మీద ఉన్నారో, ఒకడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అర్థం కాలేదు అని అంటే ఒకడు బుద్ధి కలిగిన వాడు, ఒకడు బుద్ధి లేనివాడు. ఆ ఇద్దరిలో నువ్వెవరో నీకు తెలియదు. నీ పక్కనున్నాడు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఉండిపోవచ్చు. నువ్వు అనుకుంటావు నేను ఉంటాను, ఆడు వెళ్ళిపోతాడు, లేకపోతే ఆడు వెళ్ళడు నేను వెళ్తానని. కానీ మారద్ది. ఎందుకో తెలుసా, వాళ్ళు దీపాన్ని చక్కబెట్టుకునేంత నూనె కలిగి ఉన్నాడని నీకు కనబడదు. కానీ ఆ 10 మంది దగ్గరికి వచ్చేటప్పుడే ప్రారంభం నుంచి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేశాడు. చూడండి ఒకసారి ఆ 25వ అధ్యాయంకి రండి. ఆ భాగాన్ని మీరు చూసినప్పుడు మీ హృదయంలో ఈ మాట గట్టిగా గుచ్చుకుంటే ఈ రాత్రి దేవుడు మీ హృదయంలోనికి పనిచేయడానికి ఇష్టపడతాడు. 25వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తనతో కూడా నూనె తీసుకొని పోలేదు. అమ్మ, ఫస్ట్ బుద్ధి కలిగిన వాళ్ళ గురించి చెప్తాడు కానీ బుద్ధి లేని వాళ్ళ గురించి చెప్పాడేంటి? ఆ తర్వాత వచనం, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ఎప్పుడైనా మంచి ముందు చెప్తామా చెడు ముందు చెప్తామా? ఒక బోధకుడు ఎప్పుడు కూడా మంచి రిఫర్ చేస్తాడు, కానీ ఈ ఒకే ఒక ఉపమానంలో ముందు చెడు రిఫర్ అయ్యింది. అది చాలా ఒక డీపర్ మీనింగ్. ఎందుకు బ్యాడ్ని రిఫర్ చేసి వాళ్ళు నూనె పట్టుకెళ్ళలేదని ప్రారంభంలోనే చెప్పి నెక్స్ట్ వాళ్ళ గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళు నూనె పట్టుకెళ్ళారని చెప్పాడు. ఇప్పుడు పట్టుకెళ్ళని ఆ 5గురు పట్టుకెళ్తున్న వాళ్ళకి ఎలా కనపడతారో చెప్పండి. ఇంకొంచెం మాట్లాడదాం. లేనోడు వెనకాతలు పట్టుకుని వస్తుంటే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎంత నవ్వుతారు. ఎందుకు రాయి ఆ నూనె, ఎందుకు ఏంటదంతా? మరీ అంత అవసరమేం లేదు, మరీ అంత భక్తి ఎక్స్ట్రా చెయ్యకు, అంత టూ మచ్ అవసరం లేదు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళని తీసుకెళ్ళినవలా. ఈ టూ మచ్ అనుకున్నాడు ఆడికి హెల్ప్ చేయడానికి కూడా అవలా. కానీ ఆ లేనోడికి ఉన్నవాడిని చూస్తే టూ మచ్ అన్నట్టే. ఇప్పుడు మీకు కొంతమంది టూ మచ్ గళ్ళు కనపడతారు చూడండి చర్చిలో. వీళ్ళ భక్తిని చూస్తే మీకు అసహ్యం కూడా వేస్తుంది, రోత కూడా వేస్తుంది, పిచ్చోళ్ళగా కనిపిస్తుంది. వీళ్ళకి ఎర్రిలాగా ఉంటుంది. ఏంటి పని ఏంటి అసలు దేవుని దగ్గరికి వస్తున్నారా? అసలు ఇలాంటి ఫెలోషిప్లోకి వచ్చి కూడా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారేంటి? బుద్ధి లేనోడికి బుద్ధి కలిగినోడు ఇలాగే కనపడతాడు. కానీ అందరూ కలిసి చాగా ముచ్చట్లేసుకుని ఎదురు చూస్తున్నారు. రావాల్సినోడు వచ్చేసాడు.
వచ్చేసినప్పుడు లేచిపోయి రెడీ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ బుద్ధి లేని వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ప్రిపరేషన్ అక్కర్లే, వాళ్ళకి ఏ ప్రిపరేషన్ అక్కర్లే, టక్కలే దూరిపోదాం అనుకున్నారు. అప్పుడు అన్నారు దీపాలు వెలిగిస్తుంటే ఎలగలే. అప్పుడు అడుగుతున్నారు ఏమని, మేము మీరు మరీ ఎక్స్ట్రా చేస్తున్నారు అనుకున్నాం, మాకు కొంచెం ప్లీజ్ అని అంటే, అప్పుడు ఆ ఎక్స్ట్రా వాళ్ళు చెప్పారు ఏమని, మీకు మాకు సరిపోదు, నా దగ్గర ఉన్నది మేము పంచేది కాదు. ఇప్పుడు నేను నీతో చెప్పేటువంటి పాపరహితమైనటువంటి నీతి కలిగిన నీ జీవితం ఏ పరిస్థితుల్లో మరొకరికి ఇవ్వగలవు చెప్పు? ఇవ్వలేవు. ఇవ్వలేకపోవడాన్ని బట్టి, పంచలేకపోవడాన్ని బట్టి నేను తీర్పు తీరిస్తే ఒక పర్సన్గా నీది పంచలేనంత ఉందా అని నేను అనొచ్చు. కానీ అది నువ్వు విలువైనదిగా సంపాదించుకోవడానికి ప్రయాసపడినంత ఉంది. అది ఎంత గొప్ప నీతి, ఎంత గొప్ప పరిశుద్ధత, ఎంత గొప్ప పరిపూర్ణత ఆలోచించు. ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మా కుటుంబంలో సమస్యలు అధికంగా అవడాన్ని బట్టి మేము ఉపవాసించి ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి గెలుచుకోగలిగామండి అన్నాడు. నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను బ్రదర్. ఇంటి యజమానిగా నువ్వు ప్రార్థించి ఉపవసించి కన్నీరు కార్చి మొర్రపెట్టి అంగలార్చి ప్రభు సన్నిధిలో గోజాడి అంత చక్కగా విలువైనటువంటి ఆ విజయం నువ్వు సంపాదించుకోగలిగావు. యు ఆర్ గ్రేట్ బ్రదర్ అన్నాను. మా తమ్ముడు ఉన్నాడండి, నేనే సువార్త చెప్పాను వాడికి, వాడు ప్రభుని అంగీకరించాడు, వాడు బాప్తిజం తీసుకున్నాడు, వృత్తిరీత్యా ఆ సీ కోస్ట్లో పనిచేయడం వల్ల వాడు మచిలీపట్నం బోర్డర్లో ఉంటాడు. ఈ మధ్యకాలంలో నాలాంటి పరిస్థితే వారి ఇంట్లో శోధన వచ్చింది, వాడు చేతబడి చేసేవాళ్ళని మంత్రాలు వేసేవాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడంట అన్నాడు. ఎవరి దగ్గర నూనె ఉంది, ఎవరి దగ్గర నూనె లేదు చెప్పండి? అన్నయ్య దగ్గర ఉంది, తమ్ముడి దగ్గర నూనె లేదు. అతను అదేంటి అలా చేశాడు? మరి నువ్వే కదా సువార్త చెప్పావు. నీ భక్తి విశ్వాసం వాడిని రక్షించలేనంతగా మారిందా? వాడిని బతికించాలి కదా, నువ్వు చెప్పాలి కదా అని అంటే, ఏం చెప్పమంటారండి, అలా ఆవిడ ఉందండి, ఎవరు మరదలు, అసలు ఎందండి ఎంత చెప్పినా ఎండుమిరపకాయలు ఉప్పు ఎంటుకలు వదలదండి. ఎందుకా మూడు దేనికిది? ఎంత చెప్పినా ఎంతండి. నేను అక్కడికి మొన్న వెళ్ళినప్పుడు చెప్పాను, అయ్ నీ పిల్లల ఇబ్బంది విషయం నేను ఉన్నాను కదా, ప్రార్థన చేద్దామని చెప్పి రాత్రి ప్రార్థన చేస్తే చక్కగా అందరూ పడుకున్నారండి, హ్యాపీగా ఉన్నారండి. తెల్లారు లెగిసి, బావా నీ దగ్గర భలే ప్రార్థన చేస్తుంటే భలే మంత్రం ఉన్నదంట. మంత్రం అంట. నూనెందా? రక్షణ ఉంది, రక్షించబడింది, బాప్తిసం తీసుకొని రక్షణ పొందింది, సంఘం వెళ్ళద్ది, ఎండుమిరపకాయలు ఎంటుకలు ఉప్పు వదలదు. ఇప్పుడు కావలసినంత నూనె లేని నీ బ్రతుకు ఒక సందర్భంలో ప్రభు వచ్చేటప్పుడు ఈ పనులన్నీ చేస్తే ఆయన ఏమంటాడు నిన్ను? మరో మాట చెప్పాలి, స్వనీతి బైబిల్ గురించి చెప్తుంది మురికి గుడ్డలో అని చెప్పుద్ది కదా, ఫిల్తీ ర్యాక్స్. నువ్వెంత సొంత నీతిని పెంచుకుంటే, ఎంత నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటే, ఎంత నేను చేసేది రైట్ అనుకుంటే అంత స్వనీతి అంత మురికి గుడ్డలు. అంటే తెల్లగా కనపడే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ లాగే బతుకు. ఏమి అలాంటి పరిస్థితిలో నీ విశ్వాస జీవితం స్వనీతిని గెలిచిన జీవితం మారాలి. సెల్ఫ్ రైచియస్నెస్ని గెలిచేంత జీవితం కలిగి ఉండాలి. నీ స్వనీతిని గెలిచి దేవుని నీతి నా నీతి అని చెప్పగలిగిన విశ్వాసానికి రాకపోతే నీ నూనె సరిపోదు. నువ్వు అనుకుంటున్న పరిశుద్ధత, నువ్వు వెళుతున్నటువంటి సంగపు మాటలు, నువ్వు మాట్లాడుతున్నటువంటి పాటలు, నువ్వు చెప్పుకునేటువంటి ఆరాధనలు నిన్ను స్వనీతిని గెలిపించకపోతే అది మోసపు జీవితం. సెల్ఫ్ రైచియస్నెస్ని గెలవాలి. అది గెలవకుండా నువ్వు ఏదో ఒక పరిస్థితుల్లో దేవుని దగ్గరికి కృపలో పొందుతాను అంటే నువ్వు రక్షించడమే కృప. రక్షించబడటానికి ఉపయోగపడిన కృప నిత్యత్వానికి వెళ్ళడానికి కృప ఉపయోగపడదు. నీవు ప్రయాసపడాల్సిందే, నీ దీపాన్ని నువ్వు సరిచేసుకోవాల్సిందే, నీ దీపాన్ని వెలిగించుకోవడానికి కావాల్సినటువంటి నూనెను దాచుకోవాల్సిందే. అది ఎవడు నవ్వినా, ఎవడు గేలి చేసినా, ఎవరు కనపడకపోయినా ఆ రహస్యమైనటువంటి ఆ స్వనీతిని గెలిచేంత జీవితానికి తగిన నూనె నీ విశ్వాసాన్ని కాపాడాల్సిందే. విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవడో చేసే త్యాగం లేక భక్తి లేక ప్రార్థన లేక సహాయం నిన్ను ధైర్యపరచచ్చు, ప్రోత్సహించవచ్చు, కానీ నిన్ను రక్షించదు. ఒక క్రీస్తు చేసినటువంటి ఆ పరిపూర్ణమైన త్యాగపు నిరతి నిన్ను విమోచించగలదు, కానీ ఏ ఒక్క వ్యక్తి ఏ విధము చేతనను తన సహోదరుని విమోచించలేడు.
కాబట్టి మరొకడు ఎవడో నీకు హెల్ప్ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? నీ స్వనీతిని నువ్వు గెలువు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే దేవుని యొక్క నీతిని సరిగా అర్థం చేసుకోలేక ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఈ డైలాగులు వాడతారు. ఈ డైలాగ్ ఏంటంటే కుక్కని, పందిని, మట్టిని, ధూళిని లాంటోడిని ప్రభువా నేను అలాగని చెప్పాడా? నువ్వు నా పోలిక, నా రూపం, నా స్వభావం, నా స్వరూపం, ఇది కదా యేసుప్రభు మాట. మరి నువ్వు దీనత్వాన్ని ఆపాదించుకోవడానికి నువ్వు మట్టి, ధూళి, పంది, కుక్క, ఎందుకు ఈ ఎక్స్ట్రా ప్రసంగాలు? దేవుడికి తెలియదా నువ్వేంటో? అక్కడ నీ స్వనీతి ఏంటి? నన్ను నేను తగ్గించుకున్నానని అనుకుంటూ పదాలను వాడుకుంటూ నిజానికి ఆ రకమైనటువంటి భక్తి కలిగిన ప్రవర్తన లేని నీతి, సెల్ఫ్ రైచస్. మేము తప్పు చేయం, మేము కరెక్ట్గా ఉంటాం, మేము నీతిగా ఉంటాం, మేము ఎప్పుడు రైటే చేస్తాం, మేము చెప్పేది రైటే, మేమేం చేస్తున్నా తప్పు కాదు, మా పిల్లలు రైటే. వీళ్ళే స్వనీతి పరులు. మీ నూనె సరిపోదు. రేపటి దినము నువ్వు రక్షించి దేవుని సన్నిధిలో నిన్ను వెళ్ళడానికి, నీ ఒత్తిని వెలిగించడానికి, నీ దీపాన్ని వెలిగించేంత సంపూర్ణతలోకి రాకపోవచ్చు. జాగ్రత్త. మరొక విషయాన్ని చెప్తాను. ఒకసారి మీరందరూ నా వైపు చూసి మేము దీవించబడ్డామని చెప్పండి. అమ్మయ్యా, నిజమేనా? నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్. నేను ఇప్పుడు మాట్లాడుతాను. మీ దీవెనలన్నీ క్రమమైన దీవెనలేనా? మీ బ్లెస్సింగ్స్ అన్నీ కరెక్ట్గా దేవుడే మమ్మల్ని బ్లెస్ చేశాడు అని చెప్పగలిగిన కరెక్ట్ దీవెనలేనా? బాగా ప్రశ్నించుకుని చెప్పండి. అన్నీ మేము దీవించబడినవన్నీ, మేము ఇప్పుడు పొందుకున్నవన్నీ, మేము తెచ్చుకున్నవన్నీ ఖచ్చితంగా దేవుని ద్వారానే మాకు వచ్చాయి, మా దీవెనలన్నీ దైవికమైన పర్ఫెక్ట్ దీవెనలే చెప్పగలరా? బైబిల్ చెప్పేటువంటి ఒక మాట చెప్తాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. బైబిల్ చెప్పేది అన్నాను కాబట్టి మీరు నన్ను ఏమనడానికి కుదరదు. గుణవతి అయిన భార్య దొరుకుట అది మంచి ముత్యము కంటే. ఇప్పుడు చెప్పండి, మీ భార్యలందరూ మీకు దేవుడిచ్చినవేనా? శోధించబడినోడు, నొప్పిపడినోడు, దుఃఖపడినోడు ఒక్కడున్నాడా? అప్పుడు ఇవన్నీ దేవునివే అయ్యాలి. మరి ఇప్పుడు ఏదో ఒకరోజు నువ్వు అన్నావే, అది అప్పుడు దేవుని దీవెన ఎలాగైంది? నువ్వు తెచ్చుకున్నావు. కట్నం బాగా వస్తుందని, ముక్కు పొడవుగుంది, జుట్టు పొడవుగుంది, తొక్క తెల్లగుంది, ఏదో కారణాలు చెప్పావు. పెళ్ళి అనుకున్నావు, తుత్తు నేను వచ్చాను, ఆమె నన్నాను, అయిపోయా. అన్నీ దీవెనలు దేవుడివేనా అని అడిగితే మనకు కొంచెం బ్రేక్ పడద్ది. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పక్షమైనటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నూతన నిబంధనలో ఏ ఒక్క దీవెన వైపు వాళ్ళు చూడలేదు. అది భక్తి. చూపించండి బైబిల్లో, న్యూ టెస్టిమెంట్లో దీవెన పొందుకున్న ఒక్కడిని చూపించండి. ఈరోజు నేటి పాస్టర్లు అనేవాళ్ళు చెప్తున్న ప్రార్థనలు, చేస్తున్నటువంటి ప్రార్థనలు, చేస్తున్నటువంటి ఆఫరింగ్స్, ఇస్తున్నటువంటి దీవెన ఆఫరింగ్స్ ఎక్కడైనా ఒక్క శిష్యుడు పొందుకున్నట్టుందా? న్యూ టెస్టిమెంట్లో నష్టపోయినట్టుందా? మరి నువ్వేంటి లాభమైన దీవెనలు చెప్తున్నావు? అంటే నీ నూనె కల్తీ. నీ దీపం వెలుగుతుంది, దీవెనల దీపాలు వెలుగుతున్నాయి, కల్తీ నూనెతో వెలుగుతున్నాయి. సరైన టైం వరకు అది కొనసాగని దీపాలు, కరెంటు పోతే ఎలిగిపోయే ఆరిపోయే విద్యుత్ దీపాలు లాంటివి నీవి. నిజమైన నీ దీవెనలు ఏవైనా ఉన్నాయనంటే శ్రమల పోలై దీనత్వం మాత్రమే ఉంటుంది. దీవెనలు ఉండవు, ఆశీర్వాదాలు ఉండవు. ప్రభు కొరకు శ్రమానుభవాలు, కన్నీటి అనుభవాలు, ఉపవాసపు కడుపు కట్టుకున్న అనుభవాలు, మోకరించి చెప్పలు గడ్డగట్టిన అనుభవాలు, ఒంటి మీద గాయాలై కనపడతాయి ఆత్మీయ జీవితంలో. అంతేగాని ఇల్లు 3 అంతస్తులు దేవుడిచ్చాడు ఈ ఉండదు. ఆ ఇల్లు ప్రభు కొరకు పెంటగా ఎంచబడిన కనపడదు జీవితం. అది దేవుడు. మరి ఇప్పుడు నీ దీవెనలన్నీ ఏంటి? లోకానికి ఘనత, మనుషుల మధ్యలో ఆశీర్వాదం, ప్రజల మధ్యలో గొప్ప, పరలోకంలో దెబ్బ. ఏం మిగలదు అక్కడ. అక్కడ ఏమైనా ఇంత సిమెంట్ ఉందేమో, ఒక ఇటుక ముక్కుందేమో నువ్వు చేసిన మంచి క్రియలని కొలిస్తే. ఏ పరిస్థితుల్లో నీ దీవెనలకు నువ్వు అర్హత, ఇది దేవుడని చెప్పగలుగుతావు? నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ప్రభు ఉన్నాడని చెప్పగలిగేవాడు ఎవడున్నాడు? అలాంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చి నాకు ఇది ఇవ్వు అని అడగని వాడు ఎవడున్నాడు? నాకు ఇది కావాలి అని అడుక్కొని వాడు ఎవడున్నాడు? ప్రభువా, నువ్వు నాకు అది ఇవ్వలేదు, నా దాని గురించి ఎంత లేదు, నువ్వు నాకు ఇది ఇచ్చావు, దీన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుని నా దీపాన్ని నేను వెలిగించుకునేంత వరకు నేను నూనెను భద్రం చేసుకుంటానని చెప్పగలిగేవాడు ఉండాలి. అంతేగాని దీవెన అనే పేరు మీద లోకంలో ఉండేటువంటి సకల ఆశీర్వాదాలు అనే పేరు పెట్టబడిన పరిస్థితుల్లో అన్నిటినీ అనుభవించేవాడు నిజానికి దేవుని పక్షమైనటువంటి సంబంధి కాదే. న్యూ టెస్టిమెంట్లో ఎక్కడా కూడా అలాంటి విషయాలు ఏమి లేవే. మరి లేని వాటిని ఉన్నట్టుగా పలుకుతున్న మనము
దేవుని పక్షమైన దీవెనలని అబద్ధాలను ఆశ్రయిస్తున్నామేమో, నీ విశ్వాసాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుందేమో నేటి సంఘం, బోధకుడు. జాగ్రత్త. దేవుని వాక్యానికి మించిన ప్రమాణం కానీ ఏది కూడా అది ఆశీర్వాదం అని చెప్పడానికి అబద్ధాలే. మరొక మాట చెప్పనివ్వండి, నీ హృదయంలో అందరి క్షేమాన్ని కోరే నూనుందా? అందరి క్షేమాన్ని కోరే నూనుందా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. నీ హార్ట్ఫుల్ ప్రేయర్ అంతా ఏమండి అందరి గురించి చేసి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఆమెన్. ఇది పరిశుద్ధ ప్రార్థన. ప్రభువా మా పిల్లోడికి మంచి రూతు లాంటి అమ్మాయిని ఇవ్వు, మా అబ్బాయికి యెషయా లాంటి ప్రవక్త కలిగినటువంటి సేవకుడిని భర్తగా ఇవ్వు. మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే బ్యూటీ పార్లర్లో ఎమ్మండి అవచ్చు, ఆ హెచ్ఎండి అక్కడ, లేదా ఇంకెక్కడో బట్టలో బ్యూటీ పార్లరో ఏదో లోకంలో ఉంటుంది. దానికేమో యెషయా కావాలా? ఎజుకేల్ వద్దా? నువ్వు చేసే ప్రార్థనలు అద్భుతాలు. మరి నేను అడిగే వాటికి తగినట్టుగా నా భక్తి జీవితం ఉంటుందా అంటే చెప్పలేం. ఆలోచించు. అందరి క్షేమం కొరకు చేసి, లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో, సరిపోద్ది. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మర్చిపోతాడు ఆయన. మర్చిపోనోడికి నువ్వెందుకో రిమెంబరెన్స్ ఇస్తున్నావు? ప్రభువా రేపు తెలుగు పరీక్ష, ఎల్లుండి లెక్కలు, ఆ తర్వాత సంస్కృతం, ఆ తర్వాత బెటర్మెంటు, ఆ తర్వాత మార్కులు తక్కువ రాకుండా చూసుకో అంటే ఏంటి? నువ్వు నిద్రపోవు, ఆయన నిద్రపోను. ఓకే, విశ్రమించొద్దు, నువ్వు విశ్రమింపకమో ఆయన విశ్రమింపనివ్వకమో వాక్యమే. కానీ నువ్వు చెప్పేటువంటి విషయాలలో నువ్వు అడుగుతున్నవి లోకానికి సంబంధమైనవా, లేక ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో అందరి క్షేమం కొరకు చేసే యోగ్యమైన ప్రార్థన? చాలామందికి యోగ్యమైన ప్రార్థన అనే పదానికి నిర్వచనం సరిగా తెలియని వారు ఉన్నారు. వారికి నేను కొంచెం ప్రేమగా గద్దిస్తున్నాను, గద్దించి అర్థం చేసుకోండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వండి. ఏం ఇవ్వాలి? ఇవ్వండి. మీరేమిస్తారు చెప్పండి? మాట్లాడరే? ఏమిస్తారు? ఫస్ట్ ఇచ్చేది అప్పు. 12 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ఇంకో ₹1,00,00,000 ఏదో ఉంటుంది, అప్పు తీర్చండి ప్రభువా. ఓకే. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు, మా పిల్లల పెళ్ళిళ్ళు, మా పిల్లల ఉద్యోగాలు, మా పిల్లల చదువులు, మా ఉద్యోగం, ప్రమోషను, వ్యాపారం, ఇంకేమున్నాయి? రైట్. నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నాను, మీరు ఎవరైనా దాన్ని ఇవ్వగలరో లేదో ఒకసారి చూడండి. మా అబ్బాయి నా మాట వినేలాగా నా ప్రవర్తన లేదు, నా ప్రవర్తన నా భర్తతో వాక్యానికి తగినట్లుగా విధేయత చూపగలిగే స్థాయిలో లేదు, సంఘంలో దేవుని వాక్యం చెప్తుంటే మారు మనసు కలిగినటువంటి ప్రవర్తనకు ఒప్పుకున్నా ఒప్పుకోలేని నలుగుడు నాలో ఉంది, ఈ మూడింటి కొరకు ప్రార్థన చేయండి అని ఒక ఆవిడ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చింది. ఆవిడ కోసం ఒక పరిశుద్ధురాలు ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తారు ఇప్పుడు మీకు తెలిసింది. మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదా, మీరు ప్రేయర్ బ్యాచ్లు ఉన్నాయి కదా ఈ మధ్య, చాలా తెగ దిక్కుమాలిన ప్రేయర్ బ్యాచ్లు తయారైపోయినాయి. వీళ్ళు నిజంగా ప్రేయర్లే చేస్తారో ఇంకేమైనా చేస్తారో చెప్పలేను నేను. ఇప్పుడు నువ్వు ఆమె చెప్పిన 3 విషయాలు నువ్వు చూడగానే ముందు నీకేడుపు రావాలా? ఏమని? నేను ఇలా లేను, ఇలాంటి వాళ్ళ కోసం చేయగలిగిన నేను అని నీకు అనిపించాలి. నీకేం అనిపించదు. ఎందుకో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. నువ్వు నాయకురాలు కాదు, నువ్వు నాయకుడు కాదు, గొప్ప హుందా ప్రార్థనలు మొదలెడతావు. మళ్ళీ ఎలా ప్రార్థన చేస్తారు? ఇప్పుడే నశించునుగాక. ఇప్పుడే ఆడిలో ఉన్నటువంటి ఈ పాపము విడిచిపోనుగాక. ఎంత హరుపో తెలుసా దేవుడి మీద. నేను అందుకే అన్నాను, అంటే నీ జీవితంలో అందరి కొరకైనటువంటి ప్రార్థన చేయటానికి నీకు ఉండేటువంటి నిజమైన ఆసక్తి ఎవడో సమస్యలో ఏలెట్టమని కాదు. దేవుడికి తెలుసు ఆడికి ఏ ప్రాబ్లం ఇస్తే బెండ్ అవుతాడు, అది పెట్టాడు. నువ్వెవడో తీసేయడానికి? ప్రేయర్ రిక్వెస్ట్లు తీసుకుని తీసేస్తావా? వాళ్ళు ప్రార్థన ఏమో తప్పించేస్తావా? వాళ్ళు తీసేసి వెంటనే సరిచేసి సిస్టర్ ప్రార్థన చేస్తాం పని అయిపోయిందా అడగండి. అయిపోయిందేమో ఎవడైనా? వాళ్ళు వచ్చే వారం కూడా అయ్యే ప్రేయర్ రిక్వెస్ట్లు. అందరి క్షేమం కొరకు చేసే నీ హృదయంలో నిజమైన దుఃఖంతో కూడినటువంటి సంపూర్ణ విలువైన నీ నూనె అనేకులను వెలిగించగలిగేదిగా మారాలి. ఆ స్థాయికి నీ మనసు ఉందా? ఆ నూనె నిన్ను రక్షించగలుగుతుంది. బైబిల్ చెప్పింది కదా, పంచలేని ఈ నూనె మరొకరికి ఇవ్వలేనిది నీ దగ్గర మాత్రమే ఉండేది. అందరికీ చెప్పుకోవటానికి ఇష్టపడి అందరూ ప్రార్థన చేస్తారు. అసలు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అడగటానికి దమ్ము ధైర్యం లేక వాడు తల ఎత్తుటకైనను ధైర్యము చాలక. ఆ పదం విన్నారా? శాస్త్రీ పరిషేడు, శుంకరి పరిషేడు. వాడు ఏం చేశాడంట? ఆకాశం తట్టు కనులు ఎత్తుటకైనను
ధైర్యం చాలక కిందకి దిగి పాపినైనా నువ్వు కరుణించు అని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ప్రార్థన చేసే గుంపు అంతా పైనున్న గుంపే. ఏది ఈ ప్రేయర్ రిక్వెస్ట్ల బ్యాచ్లు. సేవకుడు నీకు అలవాటు చేయటం యొక్క ఉద్దేశం వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, అంతేగాని అది అలవాటుగా మారి భక్తి ప్రదర్శించేదిగా మారకూడదని. ఆయన చెప్పాడు, తలుపేసుకో, ఎవరికి కనపడకుండా తలుపేసుకో. నువ్వు అడిగేది నీ హృదయం దేవునికి కనపడేటట్టు హృదయంను చింపుకో. అంతేగాని గుంపులోకి వచ్చి ఆవిడ గురించి వీళ్ళ గురించి ఏడవమని ఆవిడ చెప్పాడు. జాగ్రత్త, నీ నూనె అందరి క్షేమం కొరకు చేసేటువంటిది కాకపోతే నీ భక్తి వెలిగించబడదు. యథార్థమైన హృదయం ఉందా నీ హృదయంలో? ఆయన చూడగలిగిన చక్కటి యథార్థత అనే సంపూర్ణమైన సువాసనిచ్చే తైలం ఉందా? యథార్థంగా ఉండగలిగామా? ఆ ఇంటిగ్రిటీ, ఆ ప్యూర్, ఆ చక్కటి యథార్థత దేవుని సన్నిధిలో కనపడి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఒక సహవాసానికి వెళ్ళినప్పుడు, ఓ పరిస్థితిలో నిలబడినప్పుడు నిజమైన యథార్థత కలిగినటువంటి వ్యక్తులను మీరు ఎక్కడో వెతకక్కర్లా, మీ చుట్టూ కొంతమంది కనపడతారు. మీకు యథార్థత ఉందో లేదో మీకు ఎలా తెలిసిపోద్దో చిన్న పరీక్ష చెప్తాను, అది మీరు ట్రై చేయండి, మీకు తెలిసిపోద్దండి. నాకంటే వీడు బెటర్గా ఉన్నాడని మీకు అనిపిస్తుంది, అది యథార్థత. చెవి కలిగిన వాడు వినుగాక. ఏమనిపిస్తుంది? నాకంటే ఈమె, ఇతను నాకన్నా. ఎవడు చెక్ చేయాలి ఇప్పుడు పరీక్ష? ఎవడో పరీక్షించడు, నీకే తెలుసుది వాళ్ళు నీకన్నా. అప్పుడు నీ యథార్థత బయటకు వస్తుంది. ఇది పోరాటం. అదే పరిస్థితుల్లో యథార్థమైన హృదయానికి మించినటువంటి మంచి మనస్సాక్షి ఏంటో తెలుసా? ఒప్పుకుంటుంది. వాతవేయబడిన మనస్సాక్షి అంటే ఆడికన్నా నేనే బెటర్ అంటది. వాళ్ళకన్నా నేను చాలా బెటరు, వాళ్ళ ఫ్యామిలీ కన్నా మా ఫ్యామిలీ చాలా బెటరు, వాళ్ళ పిల్లల కన్నా మా పిల్లలు చాలా బెటరు, ఆ పరిస్థితుల కన్నా మా పరిస్థితి చాలా బెటరు. వాతవేయబడ్డ మనస్సాక్షి అంటే నూనె సరిగ్గా లేదు, కల్తీ నూనె. ఇందాక మనం చదివాం, ఆయన దృష్టిలో ఆయన బలిపీఠం మీద వెలిగించే ఆ దీపం వెలిగించేటప్పుడు దంచి తీసిన ఒలివ్ నూనె వెయ్యాలంట. మీకు తెలుసా, ఈ మధ్య ఈ వెలిగించే దీపాలు అన్నీ కూడా వెర్జిన్ ఆయిల్ అని అమ్మే కల్తీ నూనెలతోనే వెలిగిస్తాం. అన్నీ కల్తీయే. నువ్వుల నూనె అంటాడు, ఏమంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంట, అక్కడికి వెళ్ళి కొనండి, అది కూడా కల్తీయే. మీ కళ్ళ ముందే చేస్తాడు ఆయన, కానీ అది కూడా కల్తీయే. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలుసు నికార్స్ అయినటువంటి ఆయిల్ కలర్ కానీ, ఫ్లేవర్ కానీ, స్మెల్ కానీ, దాని పీరియడ్ ఆఫ్ టైం కానీ అవన్నీ వేరుగా ఉంటాయని తెలుసు. కానీ మరి తప్పదు, పూర్తి శాతం కల్తీ అయిన సింథటిక్ ఆయిల్స్ కంటే అదేదో బెటర్ అన్నట్టు వాటితోనే మనం దీపాలు వెలిగించేస్తున్నాం. ఇది నాకు కూడా తెలియదు. నేను మొన్న మా ఇంటి దగ్గర వాళ్ళందరూ దీపాలు వెలిగిస్తుంటే వాళ్ళని అడిగాను, మీదంతా ఒరిజినల్ ఆయిలేనా అని. అదేదో బ్రాండ్ ఆమందం అంట, అది అదే నువ్వుల నూనె అని అమ్ముతుంటే అన్నట్టు. ప్రదీపం బ్రాండ్, దాని దీపం బ్రాండ్ కూడా ప్రదీపమే, దాంతో వెలిగిస్తున్నారు. ఆవిడని అడిగితే ఆవిడ ఒక్కసారి నన్ను చూసి, ఆలివ్ గారు మీరు అలాంటి ప్రశ్నలు వేసి మా భక్తిని సంశయంలో పెట్టకండి అంది. దంచి తీసింది తీరా, అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట, దంచి తీసింది. అంత తీరికి ఎవడ కొనిసి వచ్చిందండి అని. మరి ఎలాగే వెలిగించేస్తున్నారు, ఇది కల్తీ అయిపోదా అని అడిగాను. అడిగితే ఆవిడ, ఈ రాత్రి నాకు నిద్రపడుతుంది. ఎందుకు? నువ్వెలా నిద్రపోతున్నావమ్మా? అయ్యా నీకెలా నిద్రపోతున్నావు? అసలు నీ భక్తికి నీది కల్తీ కాదు, ఒరిజినల్లా కనిపిస్తుందే. ఎవడు మోసం చేస్తావా నీ భక్తితో? పోయేది పాస్టరే, ప్రభు కాదు సుమి, మోసపోక్కడి దేవుడు. మరొకరోజు కాకపోతే ఒకరోజు నీకు కల్తీ బయటపడిపోద్ది. ఎంత కల్తీ బతుకుల్లో వాతవేయబడిన మనస్సాక్షి కలిగి, ప్రేమించలేని హృదయాలు కలిగి, యథార్థత లేని ఆ హృదయంతో దుఃఖపడుతున్నామో కదా. రైట్, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇష్యూ. యేసు ప్రభువారు ఇద్దరు సొంత దగ్గరగా ఉండేటువంటి రొమ్మును అనుకునేవాడిని, విడిచిపెట్టకుండా ఉండేవాడిని ఇద్దరిని తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు. పేతురు యోహాను పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఎదుట ఆయన ఒక పని చేశాడు, రూపాంతరము చెందాడంట. ఏం చేశాడు ఆయన? ఏ చాకలివాడు అతని వస్త్రాన్ని అంత చలువుగా, అంటే అంత తెల్లగా చెయ్యలేడు. అది అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్. అంటే ఎంత బ్రైట్గా మెరిసేలాంటి పరిస్థితి అక్కడ వచ్చి ఉంటుంది. ఆ బట్టలు
తెల్లగా మరిచి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రూపాంతర కొండ, రూపాంతర పరిచర్య, రూపాంతరము చెందేటువంటి పరిశుద్ధత. మానవ శరీరంగా ఉండేటువంటి యేసు లోకపాపాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోయే ముందు అతని వ్యక్తిగత పరిశుద్ధతను ప్రజలకు కనపరిచి, ఇలాంటి పరిశుద్ధుడైన వ్యక్తి పాపాన్ని తీసుకోవడానికి అర్హత కలిగిన వాడని చెప్పడానికి తన శిష్యుల్ని పక్కన పెట్టుకుని వాళ్ళ ముందు రూపాంతరం చెందినటువంటి ఆ పరిశుద్ధమైన క్రియ. యేసు దానికి ఆ విలువను చూపడానికి, అతను ఆదరించడానికి కావలసినటువంటి మోషే మరియు ఏలియా వచ్చి ఆయనను ఆదరించడానికి, దేవదూతలు వచ్చి పరిచర్య చేయడానికి, ఆ పరిస్థితులన్నిటినీ వాళ్ళు చూడటానికి, ఆఖరికి 2 ఇళ్ళు కట్టేద్దాం అనుకుంటూ వచ్చింది వాళ్ళకి ఆలోచన. వాళ్ళిద్దరికి, ఎవరిద్దరికి? ఆ శిష్యులిద్దరికి. మోషేకి ఏలియాకి ఇల్లు కట్టేద్దాం అనుకున్నారు. వాళ్ళ గురించేద్దాం, వీళ్ళు పైకి వెళ్ళిపోతే మళ్ళీ రారు మనకి, ఏదో ఆలోచన. శిష్యులు కదా. ఆ రూపాంతర అనుభవం నీకుందా అంటే కొత్త బట్టలు వేసుకుంటే తెలుపు కాదు నేననేది. నీ జీవితంలో పాత జీవితానికి, మారు మనసు పొందిన జీవితానికి మధ్యలో ఉండే ఆ రూపాంతరత నిజంగా నేను చెప్తాను మీకుంది. మీరు దాన్ని గమనించలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి నేనే ఓ ఫోటో ఇచ్చి ఇదంతా మీ ఇంట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా దీవించుతాడు దేవుడు, దీవిస్తాడంటే మీరు పెట్టుకుంటారా? నా ముఖం మీద కొట్టి ఏమంటారు మీరు? బుర్ర బుద్ధి ఉందా నీకు? యేసుప్రభు నమ్ముకున్నాక విగ్రహాలను ఆరాధిస్తామా? అలాంటివి చేయొచ్చా అని ఖచ్చితంగా మీరు తిట్టి విగ్రహాలని దూరం చేస్తారు. రూపాంతరం పొందారు. ఎందుకు? ఎటుపోయినను అని ముద్దులెట్టుకున్న మన బతుకు ఈరోజు ఎటు చూసినా దేవుడు అనే, చూచుచున్న దేవుడు అనే భయం కలిగి రూపాంతరం చెందారు. అన్నిట్లోనైనా కొన్నిట్లోనేనా? నిజం చెప్పండి. మీరు అన్నిట్లోనే ఇలాంటి రూపాంతరం పొందారా? కొన్నేనా? అప్పుడప్పుడు ఏమవుతుంటుంది? మళ్ళీ రూపాంతరం చెందుతారా? అదే సీతోకోక చిలుక అంటే నేను సీతోకోక చిలుక రూపాంతరాన్ని నేనేమీ అంగీకరించను. చెప్పడానికి ఉపయోగించుకునే ఉపమానంగా ఉపయోగపడదేమో కానీ మళ్ళీ ఆ సీతోకోక చిలుక గుడ్డు పెడితే బయటకు వచ్చేదేటి? సీతోకోక చిలుక రావాలా? వస్తుందా? మరి అది రూపాంతరం అంటే. మళ్ళీ గొంగళి బురిగే వస్తే మళ్ళీ అదేంటి? అది సైకిలే. క్రైస్తవుడు ఒక విశ్వాస జీవితం జీవించాడంటే వాడి ద్వారా వచ్చే ఒక క్రైస్తవుడు వాడి కన్నా పరిశుద్ధమైన రూపాంతరం కలిగిన, పరిశుద్ధ కలిగిన, నీతి కలిగిన వ్యక్తి బయటకు వస్తాడు. అలా తయారు చేయగలిగామా మనం ఎవరైనా? ఇప్పుడు మేము కొన్ని తప్పులు చేస్తున్నాం, చూసి చూడనట్టు వదిలేయండి, పట్టించుకోకండి. మేము చిన్న తప్పులు చేస్తాం. ఆ తప్పులు చేసినప్పుడు ఇంకొకటి ఎవడో వచ్చాడు, ఏటయా మీరు అలా చేస్తున్నారు అనుకోండి. నేను తప్పులు చేసేటువంటి తప్పులు అవతల వ్యక్తులు చేస్తుంటే మేమిద్దరం కూడా ఏమనుకుంటాం? సమర్థించుకుంటామా లేదా? చూసి చూడండి, పర్లేదులేండి అన్నాడు. నేను చెయ్యింది మరొకటి చేస్తే ఓర్వలేను, ఒప్పుకోలేను. అదే నేను చేసేది మరొకటి చేస్తే దాన్ని చక్కగా కవరింగ్ చేసి సానుభూతి పొంది వాళ్ళని మనం కలుపుకుని పర్వాలేదు అనేటువంటి నిర్ణయానికి వస్తాం. ఈరోజు నీ యొక్క రూపాంతర జీవితం పర్వాలేదు దగ్గర ఆగదు, మారుతుందంతే. మార్పు పొందుతావంతే, మార్పు పొంది తీరుతావంతే. మార్పు పొందిన జీవితాన్నే ప్రజలకు చూపి ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకురావటానికి ఇతడి జీవితం నన్ను ప్రభావితం చేసింది అని చెప్పుకునే స్థాయికి పెరుగుద్ది. ఎవడైనా ఉన్నాడు ఒక్కడైనా మిమ్మల్ని చూసి? వాళ్ళ లైఫ్ చూసి ఛాలెంజ్ చేయబడ్డాను, వాడి పర్సనల్ లైఫ్ చూసి నేను ఫెయిత్లోకి స్థిరపరచబడ్డాను, అతని యొక్క విశ్వాస జీవితాన్ని చూసి నేను మంచి స్థితిలోకి వచ్చాను అనేటువంటి ఏ ఒక్కరినైనా మనం చెప్తామా? మనం చెప్పేటువంటి డైలాగ్, కామన్ డైలాగ్ ఏంటి తెలుసా? ఈ సిస్టర్ గారే నాకు సువార్త చెప్పారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. బతుకు చూపి మార్చలేని నీ మాట అవతల వాళ్ళని ఆకర్షించిందంటే అది నీ సువార్త కాదు, తండ్రి ఆకర్షించాడు. నీ బ్రతుకు చూసి మారాడా? అది నీ సువార్త. ఇప్పుడు చెప్పు, నీ సువార్తతో మారుతున్నారా, దేవుని మాటతోనే మారుతున్నారా? ఎంతమంది మారారు నీ సువార్త అంటే? నిన్ను చూసి, నీ బ్రతుకు చూసి, నీ రూపాంతర జీవితం చూసి, నీ పరిశుద్ధత చూసి, నీ ప్రేమచర్య చూసి. నిల్ ఆయన వస్తాడు, దీపం సరిగ్గా లేపుతుంది, బహుశా పక్కోడు వంపేసిన తర్వాత ఖాళీ సీసా పట్టుకుని ఒక చుక్క ఉంటుందేమో అనుకుంటాడేమో దీనిలో వేయడానికి. అప్పుడు రాదు, అది ఖాళీ సీసా. బతికుండంగానే, టైం ఉండంగానే నీ బుడ్డెతో నీ నూనెను దాచుకుని దానితో నిన్ను కాపాడుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టు, లేకపోతే మోసగించబడతావు. ఒక విషయాన్ని చెప్తాను, గమనించండి. నాకు చాలా మంచి పెద్దిల్లు ఉంది, భూమి మీద నాకు ఉండేటువంటి డ్రీమ్ స్థిర నివాసం. ఆయన ఎవడో అంటాడు, శాశ్వతమైన చిరునామా, శుభగృహ హౌస్ వెంచర్స్, హౌస్ ప్రాజెక్ట్ ఏదో చెప్తాడు, శాశ్వతమైన చిరునామా. రైట్, డెఫినెట్లీ భూమి మీద సొంత ఇల్లు ఉందనంటే అది శాశ్వతమైన చిరునామానే, మీకు పర్మనెంట్ అడ్రస్. గుడ్.
దానిలో అందమైనటువంటి ఫర్నిచరు, అలంకరణలు అన్నీ ఉన్నాయి. మంచి పనులు కూడా ఉన్నారు. చాలా చక్కగా హౌసు, మంచి ప్రైమ్ లొకేషన్, బంజారా హిల్సు లాంటి మంచి జగదంబ జంక్షన్. జగదంబ పాత అయిపోయినట్టుంది కదా. ఇప్పుడు మరి ప్రైమ్ లొకేషన్ ఎక్కడ విశాఖపట్నంకి? దస్పల్లా హిల్సా, సీతమ్మధార, పోనీ. ఇప్పుడు మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు మంచి ఇల్లు ఉంది, మంచి మంచి పనోళ్ళు, ఫర్నిచరు ఎస్టాబ్లిష్డ్, అంతా బెటర్. విచిత్రం ఏంటంటే పిల్లలకి దేవుని భయం లేదు, భక్తి లేదు, సంఘక్రమంలో ఉండేంత నూనె కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి? హౌస్ ప్రైమ్ లొకేషన్, పిల్లలు నాట్ ఇన్ గాడ్. ఉందా లేదా? నా ఇల్లు నన్ను పరలోకం తీసుకెళ్ళద్దా? శాశ్వతమైన చిరునామా. మరి నా పిల్లలు దేవుని పరిశుద్ధతలో ఉన్నారా? దేవుని నీతిలో ఉన్నారా? దేవుని భయంలో ఉన్నారా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళకి మనం ఏమైనా గట్టిగా చెప్పామనుకోండి, ఎవడు రక్షణని కాపాడుకోవాలి బ్రదరు, మనది చూసి ఆడెక్కడ మారతాడు. కరెక్టే, సమర్థించుకోవడానికి అంతకంటే ఏమంటా? ఎవడు రక్షణ ఆడు కాపాడుకో, మీరు చెప్తే నేను మారతానా, నాకు బుద్ధి రావాలి. ఈ మధ్య బాప్తిజం తీసుకోలేదారా అని అడిగితే, దేవుడు నన్ను మాట్లాడినాక మారుతానంట. మరి మీ అమ్మ బాబుతో మాట్లాడిన దేవుడు కదా. మరి వాళ్ళు మారారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతో మాట్లాడిన దేవుడు నాకన్నా ముందు నా తల్లిదండ్రులతో మాట్లాడాడు కాబట్టి నాకు యుక్త వయసు వచ్చింది, నేను ఇమ్మీడియట్గా మారాలి అంతే. నీతో మాట్లాడడానికి ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు రెడీ అయ్యి ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చోప్పుడు మాట్లాడతాడు. దేవుడు నాతో బాప్తిజం తీసుకోమని మాట్లాడితే అప్పుడు యేసు ప్రభు రక్షణ సంపూర్ణం అవుద్ది నీ బాప్తిజంతో. మరి అవునా? నీ రక్షణ నువ్వు కాపాడుకోవడానికి త్వరపడక తల్లిదండ్రులతో వాదించేటువంటి ఇలాంటి వ్యక్తులకు, రక్షణ లేని కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులను చూసినప్పుడు ఆ పిల్లలకి ఆ ఇంటి వారిని సరిపడినంత నూనె అంటామా? అదే ప్రమాదం. ఇల్లుంది, ఇల్లు రక్షణలో లేదు. ఇల్లు మంచి విలువైన స్థలంలో ఉంది, విలువైన ఖరీదులో ఉంది, విలువైనటువంటి చెప్పుకోదగిన ప్రమాణంగా ఉంది. ఇంటిలో రక్షణ లేదు. అమ్మాయి అడుగుతుంది, అబ్రహాము, ఇస్సాకు వాళ్ళందరి గురించి మీరు చెప్తారు కదండి, ముస్లిమ్స్ మనము అన్నదమ్ములైనట్టు కదా, నీకెందుకు వచ్చింది డౌటు? ఇది ఎవరినో తగులుకుంది. ఎవరిని తగులుకుంది? అబ్దుల్లాని తగులుకుంది. ఇప్పుడు వచ్చి నాకు అడుగుతుంది, అబ్రహాము ఇస్సాకు గురించి చెప్తారు కదా, అది నీకే బైబిల్ తెలీదు. ఆ లింక్ తీసుకొచ్చి అన్నదమ్ములేనట్టు కదా బ్రదరు. దానికి మంగళవారం నాకు 1 గంట టైము, దాని ముందు అపాయింట్మెంట్. మీతో మాట్లాడాలని నేనేమనుకుంటాను, ఈ కుమార్తెకు రక్షించబడేటువంటి విశ్వాసం ఉన్నట్టుంది, బైబిల్లో చదువుతుంటే కొత్త డౌట్లు వచ్చి ఉంటాయి, దానికేదో తీరుద్దామని నేను 10 గంటలకల్లా వచ్చి ఇక్కడ బట్ట వేసి కూర్చుంటే అదొచ్చి అబ్రహాం ఇస్సాకు సంతానంలో వాళ్ళ సంసారం గురించి చెప్పమంటుంది. మనం చేసుకోవచ్చా అని అడిగింది. క్వశ్చన్లోనే ఉంది ఆన్సరు. వచ్చా అంటే దాని అర్థం ఏంటి? వచ్చు అన్నప్పుడు నువ్వు అడగవుగా, అది రాదు కాబట్టే కదా నీకు క్వశ్చన్ వచ్చింది. ఇంక నేను ప్రత్యేకమైన సమాధానం ఏం చెప్పలే. ఇల్లు రక్షించబడే ప్రదేశంలో ఉంది, చర్చి పక్కనే. ఇంట్లోనే రక్షణ లేదు. నీ నూనె ఎలాంటి నూనె? ఇక్కడ నేనేమి ఇంటర్ కాస్ట్ గురించి నాకే డిబేట్లు లేవు, కమెంట్లు లేవు, నేను దాని గురించి ఏం మాట్లాడట్లా. నీ రక్షణకు నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయగలను? నీకు దేవుని వాక్యము వెలుగు నిన్ను చూసుకుని నడిపించమంటది. నువ్వు నడవను చీకట్లోకి వెళ్తానంటే నిన్నేం బలవంతం చేయదండి. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు, గుర్తుపెట్టుకోండి. నీకు చెప్తాడు, నువ్వు చేయాలి. నువ్వు చెయ్యకుండా దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, చేయడం అలాంటి పని. ఈ దేవునికి ఆ రకమైన విషయాల్లో చాలా పట్టుదల యేసుక్రీస్తుకి. మరి ఈ మాట చెప్పండి, ప్రపంచాన్ని శాసించగలిగిన అధికారం నీకుంది, మంచి బలం కూడా నీకుంది, ఏమైనా చేయగలవు. ఏది ట్రంప్ తర్వాత ప్రపంచానికి పెద్ద అన్నప్పుడు ఆయనే కదా. ఇరాక్ లేపేస్తాను, ఏమైనా చేయగలడు, ఏ టైంలోనే ఏమైనా చేయగలడు. ఇప్పుడు ఇదే చేస్తున్నాడు. భారతదేశం వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించేదండి, ఏం మాట్లాడలేము. మోడీ గారు కూడా ఏం చేయలేడు, వచ్చేస్తామే. అలాంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి బలం కలిగి ఉండొచ్చు. ఆత్మలో దీనత్వం లేకపోతే నీ నూనె దేవుని దగ్గరికి సరిపడినది ఉందా? మేబీ యు ఆర్ చీఫ్ CEO అయి ఉండొచ్చు ఒక కంపెనీకి. నీ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ నువ్వంటే దడలాడిపోవచ్చు. కానీ నీ ఆత్మలో దీనత్వం లేని నీ స్థాయి ఎలాంటిది? నేను ఒక సేవకుడిని చూసినప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పాలనిపించింది సంఘానికి.
ఏంటంటే ఆయన నిజానికి చాలా పెద్ద ఆఫీసర్ అండి. ఆయన కోసం నేను సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు సుమారు 8 మందిని దాటి నేను ఆయన ఛాంబర్లోకి వెళ్ళగలిగాను. సీఎం పేషీలో చాలా ముఖ్యమైన వ్యక్తి. మనిషి గురించి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన దగ్గరికి మీరెందుకు సార్ అన్నోడే తప్ప పర్వాలేదు వెళ్ళండి అన్నోడు లేడు. అంత మూర్ఖుడు, అంత కఠినుడు. అలాంటి మనిషిని మేము మా సర్వీస్లో చూడలేదండి. అలాంటి మనిషి దగ్గరికి మీరు వెళ్తారా అని నన్ను ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు 8 మంది. మొత్తానికి ఆయన దగ్గరికి వెళ్ళాను, నా పని చెప్పాను. సరే చేద్దామండి అన్నాడు. చేశాడు, నా పని చేశాడు. అంటే అది జెన్యూన్ రీజన్, అదేమీ లాలుచి కాదు, రికమెండేషన్ కాదు. ఈ కంప్లీటెడ్ ద వర్క్, అయిపోయింది. ఆ రోజు నేను అదే ప్రదేశంలో ఉండడాన్ని బట్టి సాయంత్రం పూట ఎక్కడైనా ఫెలోషిప్ ఉంటే వెళ్దామని నేను ఆలోచన చేస్తుండగా వేరొక సహోదరుడు నాకు పరిచయం చేసి పలానా దగ్గర ఫెలోషిప్ ఉంటుంది అక్కడికి వెళ్ళాన్నాడు. సాయంత్రం పూట ఖాళీగా ఉండడం ఎందుకులే, తిరగలేము, వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక టార్చ్ లైట్ పట్టుకుని మెడలో ట్యాగ్ వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ ఇటు ఇటు అక్కడ పెట్టండి, బండి ఎక్కడ పెట్టండి, కార్ ఎక్కడ పెట్టండి అని లైట్ బాయ్గా ఒక ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు. నేను ఆ ఊరికి కొత్త, పార్కింగ్ ప్లేస్ నాకు తెలియదు. నేను కార్ అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే ఆయన చెప్పాడు డోర్ తీయండి అన్నాడు. తీసిన తర్వాత ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తిరిగి ఫస్ట్ కార్నర్ ఉంటుంది, అక్కడ మీ పార్కింగ్ పెట్టేయండి అన్నాడు. నేను వెళ్ళి కార్ పార్కింగ్ పెడుతున్నంతసేపు నా మైండ్లో నేను ఎవరినో చూశాను, ఈయన ఎక్కడో చూశాను అన్నది సంశయం స్టార్ట్ అయింది. ఎక్కడ చూశాను కార్ వెళ్తానే ఉంది కానీ ఆ లెఫ్ట్ రైట్ నా మైండ్ అంతా అక్కడ ఉండిపోయింది, ఆ లైట్ బాయ్ దగ్గర ఉండిపోయింది. మొత్తాన్ని కార్ పార్కింగ్లో పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చి ఆయన ఎతుకుతుంటే ఆయన మరొకరికి విజిలేసి ఇటు రండి అట్టేళ్ళండి అన్నాడు. ఇంతకీ ఎవరు అనుకున్నారు? ఇందాక నేను కలిసిన సీఎం పేషీలో ఉన్నటువంటి 8 గేట్లు దాటి ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన మూర్ఖుడైన యజమాని, హార్డెస్ట్ మ్యాన్ ఇన్ దట్ ఆఫీస్. ఆయన దగ్గరికి ఎవ్వడికి అసలు అలాంటి కఠినుడిని చూడలేదని చెప్పిన వాళ్ళే తప్ప మంచోడని ఒక్కడనలా. కానీ ఆయన బయట చీకట్లో పాస్టర్ గారు ప్రసంగం వేరే చోట చేస్తూ ఉంటే పార్కింగ్ లాట్లో నిలబడి టార్చ్ లైట్ వేసి పలానా దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి అని చూపిస్తుంటే నాకు ఒక నిమిషం మతిపోయింది. భూమి మీద నేను నుంచున్నాను, కరెక్ట్ ప్లేసా కాదా అనిపించింది. ఆయన పలకరించి, బ్రదర్ మీరు మార్నింగ్ నేను వచ్చానంటే ఆలివ్ గ్రీన్ గారు గుర్తున్నారు అన్నాడు. ఇదేంటిది అంత హై పొజిషన్ ఏంటి ఇక్కడ, ఇదేంటి మిమ్మల్ని ఎవరినైనా అలా పెడితే నుంచుంటారా? ఏమండి గెజిటెడ్ ఆఫీసర్లో మీకే, గెజిటెడ్ ఆఫీసర్లు మీకే కుర్చీలో కూర్చున్నారు మీరే, అమ్మగారులు మీరే, ఎవరన్నా పని చేయమని చేస్తారా? అతను ఉద్యోగంలో కఠినుడు, తన హృదయంలో దీనుడు. అది దేవుని నీతి, అది పుష్కలమైన వెలుగు, సమృద్ధి అయిన మంచి వెలుగుతో నూనె కూడా పట్టుకున్న బతుకు. ఉద్యోగంలా ఉండు, ఇంటి దగ్గర ఇంటిలా ఉండు, సంఘంలో దీనుడుగా బతుకు. ఇక్కడ రివర్స్. నేను ఎవరినో తెలుసా, ఎవడవైతే ఏంటి ఎవడైతే ఏంటి, నిన్ను మన్నన చేయాలి చేస్తాను, నిన్ను గుర్తించాలి గుర్తిస్తాను, నిన్ను అభినందించాలి అభినందిస్తాను. ఎప్పుడు? దేవుని మాట తర్వాత. దేవుని వాక్యం ముందు నీవెవడవో అందరూ ఒకటే, నువ్వు అంతే నేను అంతే. నేను బోధకుడినైనా నాకు 2 తీర్పులు, నీకు ఒక తీర్పు, ఇద్దరు సరిగానే వినాలి. ఇక్కడ ఎవరిని గొప్ప చేసుకోవడానికి ఏం లేదు. అయ్యగారు వచ్చారు లేదు చప్పట్లు కూడా వస్తే ఏంటి, ఎవడికి అయ్యా? ప్రభువే ఇక్కడ అయ్యా, ఇంకెవడికి అధికారం లేదు. ఏ పాస్టర్ వచ్చినా అంతే. దేవుని మాటకు తగినట్లుగా నిజమైనటువంటి ఆత్మలో సంపూర్ణమైన దీనత్వం లేకుండా ఆ నూనె లేనితనమైన ఉండొచ్చు, నూనె కలిగిన తనమైన నీ జీవితంలో ఉండొచ్చు. జాగ్రత్త. మరొక మాట చెప్పనివ్వండి. మంచి తెలివితేటలు, మంచి జ్ఞానం, మంచి బలం, మంచి సామర్థ్యం, మంచి తలాంతులు ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఫిజికల్లీ స్పిరిచువల్లీ ఇఫ్ సంబడి క్వశ్చన్స్, చాలా చక్కటి విషయంలో దైవ సంబంధమైన జ్ఞానంతో నాకు చాలా ఉండొచ్చు. కానీ ఆత్మల వివేచన, ఆత్మ నడిపింపు, ఆత్మలో విజ్ఞాపన అనే నూనె నా దగ్గర లేకపోతే నా దీపం మారిపోద్ది. నా ఇంటలెక్చువాలిటీ నా స్పిరిచువాలిటీకి ఈక్వల్ కాదు. నా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సు, నా స్పిరిచువల్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్సు నా దేవుని సన్నిధిలో కొలమానమైనటువంటి పాత్ర కాదు. నా దేవుడు చెక్ చేసే నూనెది కాదు. ఆత్మయందు వివేచన కలిగి, ఆత్మయందు నడిపింపు కలిగి, ఆత్మలో విజ్ఞాపన చేయగలిగిన అనుభవమే నాకు నిజమైన దాచి ఉంచిన నూనె.
ఈ స్పిరిచువల్ థింగ్స్ని నేను నెగ్లెక్ట్ చేసి ఫిజికల్ థింగ్స్ని నేను చెప్పుకోగలిగినంత నా పాలిష్డ్ లైఫ్ని పబ్లిసిటీకి ఫేస్బుక్ని వాడుకుంటే సారీ, అది ప్రభు దగ్గర నన్ను రక్షించేంత నూనె కాదది. ఎందుకు? నా తెలివితేటలు ప్రజలను మెప్పించగలను, నా జ్ఞానము ప్రజలకు బదులివ్వగలను, నాకున్నటువంటి బలము ప్రజలను గెలవగలను, నాకున్న సామర్థ్యాలు అందరికీ ప్రదర్శించగలను, నా తలాంతులు ప్రజలను అడ్మైర్ చేసి విస్మరింపచేసేలాగా మార్చగలను. కానీ నా ఆత్మలో దేవునితో పొందే ఆ సంపూర్ణమైన ఆ వివేచన, నడిపింపు, ఆ విజ్ఞాపన నిజమైన నూనెగా నా బతుకుని సిద్ధపరుస్తుంది. సేవకుడు అంటాడు, ఉపవాసం చేసేటప్పుడు నీ తలకు నూనె ఏం చేయొద్దు, తక్కువ చేయొద్దు అని అంటాడు. అంటే అప్పట్లో నూనె రాసుకున్నవాడు చాలా విలువైనటువంటి వ్యక్తిగా కూడా చూసేవారు. రెండవది, నూనె అభిషేకానికి, దైవ దీవెనకు పాత్రగా కూడా వాడబడేవారు. నూనె కష్టకాలంలో శ్రమలను విడిపించేటువంటి దీవెనగా కూడా వాడేవారు. ఈరోజు వాళ్ళు ఆ వెలుగుని వెలిగించి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని విందు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని అంటే వాళ్ళకున్న ఒకే ఒక అవకాశం వాళ్ళు దాచుకున్న నూనె మాత్రమే, వాళ్ళ దగ్గర నిలవ ఉంచుకున్న నూనె మాత్రమే. ప్రజలకు ఉపయోగపడదేమో, ఎందుకు అంత ఎక్కువ పెట్టుకుంటున్నావు, అంత అవసరమా, అంత చేసి ఎవడు బాగుపడ్డాడు, ఎందుకు అంతంత ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనుకునేటువంటి వారి నూనె వారిని రక్షించజాలకపోగా వారిని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళగలిగేంత సరిపడినంత మారింది. ఈరోజు ఈ రాత్రి నీ హృదయంతో ఈ మాట ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి. ఏ పరిస్థితుల్లో నీ జీవితంలో నిజమైన నీతి కొరకైనటువంటి ఆకలి దొప్పులు కలిగినటువంటి జీవితపు నూనెను నువ్వు ప్రజలకు చూపించగలవు. నీ నూనెగా ఆకలి దొప్పులు కలిగిన నూనె, దేవుని మాట కొరకు, దేవుని రక్షణ కొరకు, దేవుని సాక్ష్యం కొరకు. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు ఈ మాటలు మీకు చెప్తుండేటప్పుడు ఒక అవగాహన మీకు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాటలను బట్టి, ఈ 3 గంటల ప్రసంగాన్ని బట్టి, అంటే 3 రోజుల నుంచి 3 ఆదివారాలు, ఈ వారంతో మీకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత నూనె ఉందో లేదో ఫస్ట్ డౌట్. ఏది వస్తే ఎదుర్కోగలిగినంత నూనె ఉందో లేదో, స్టాక్ ఉందో లేదో, వెంటనే మీ ఆత్మ ఏం చెప్పుద్దో తెలుసా? వాళ్ళందరికన్నా బెటరే నా దగ్గర ఉందన్నట్టు. సరిపోద్ది, ఏం పర్లేదు, నా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని దేవుళ్ళు లెక్క అడగడు, పర్లేదు, సరిపోద్ది అన్నట్టు ఉంటుంది. ఇంకోటి పెళ్ళి అవ్వలేదు కాబట్టి నాకు పిల్లలు, సంసారం, భర్త, భార్య లేదు కాబట్టి నేను రక్షించబడిపోతుంది, సరిపోద్ది. మూడోది ఏమనిపిస్తుంది అంటే, నేను లేను, రెడీ అవుదాం, నూనె పెట్టుకుందాం, కలిగినట్టు ఉందాం, జాగ్రత్తగా జీవిద్దాం అనిపిస్తుంది. నేను ఇంచుమించు 40 విషయాలు రాసుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పినవి 20 విషయాలే చెప్పాను, మంచి మనస్సాక్షి దగ్గర వరకు వచ్చి చెప్పా. ఇవన్నీ ఇది నూనె అని నేను చెప్పడానికి మాట వినడానికి ఉపయోగపడుతుంది, కానీ దేవుడు నిన్ను చెక్ చేసేటప్పుడు ఆ నూనె ఏంటో నేను కూడా చెప్పలేను. ఒక వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు దేవుడు వాడి ధనాన్ని లెక్క చూడడు, డబ్బుని లెక్క చూడడు. ధనవంతుడి యొక్క నూనె ఎక్కడ లెక్క చూడబడుతుంది తెలుసా? పరలోక ధనం దగ్గర లెక్క చూడబడుతుంది. భూమి మీద నీ రిచెస్ట్ లైఫ్, హెవెన్లో దాచుకోగలిగినంత ధనము ఎక్కడ పెట్టావో కదా లెక్క చూస్తాడు. సో ప్రతి ఒక్కడి లెక్క వేరే చోట ఉంటుంది. సో ఇప్పుడు నీ లెక్క ఎక్కడ చూస్తుందో నీకే తెలియాలి. నీ విశ్వాసం నిన్ను కాపాడుతుందా, నీ భక్తి నిన్ను రక్షిస్తుందా, నీ పరిపూర్ణమైన ఈ రోజుకు నువ్వు చూపిస్తున్నటువంటి పరిణితి అనేకుల్ని దేవుని దగ్గర నిలబెట్టగలదా, అక్కడ నువ్వే చూసుకో. ఆ ఇబ్బందిని నువ్వు ఎలా గెలుచుకుంటావో ఒకసారి నువ్వే పరీక్షించుకో. ఒక్కసారి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పి పరీక్షించుకోవడానికి ప్రభు సహాయం అడుగుదాం. అయ్యా, నేను రక్షించబడతానా అనే నీ ప్రశ్నకు దేవుడే చక్కటి సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు.